హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు గోవాకి పోతున్నాము అన్నమాట. టూర్ వేసాము గోవాకి. చూడండి, లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొన్ని వీడియోస్ కూడా పెడతాం, చూడండి. బాయ్. మాకు పికప్ బస్ ఎక్కాము, చూడండి. పికప్ బస్సు ఇది ఉంటుంది లోకల్లో. ఇది నైట్ వచ్చేసి మనకి గచ్చిబౌలి సైడ్ ఇంటర్సిటీది బస్ అన్నమాట. ఇట్లా పెద్ద బస్సు అనేది తీసుకుంటారు. ఇది లోపట వ్యూ. లోపల ఎక్కే వరకు మాకు 7 అయిపోయింది. అలా ఇంకా సిటీ అవుట్స్కట్స్ పోయేదాకా మనకి ఇబ్బంది ఉంటుంది. అలా నెక్స్ట్ డే గోవాలో నైట్ 10కి అట్లా జహీరాబాదు డిన్నర్కి ఆపిరు అనమాట. ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో మధ్యలో ఆపితే మేము ఇంకా దిగినాం. దిగేసి ఒక వీడియో తీసినాం అనమాట. ఇక్కడ దగ్గర గోవా దగ్గర ఇది వీడియో. ఇది బస్సు ఇలా ఉంటుంది, చూడండి. ఇట్లా వాష్రూమ్ కూడా మధ్యలో ఆపుతాడు, లేదంటే లోపల వాష్రూమ్ ఉంటుంది కానీ సిటీలో అలో ఉండదు, బయట అవుట్స్కట్స్లోనే అలో ఉంటుంది. ఇది బస్సు లోపల చూడండి. నిద్ర ఉండదు కానీ ఇంకా అప్పుడు పడుతుంటుంది, అప్పుడప్పుడు నిద్ర పడుతుంటుంది, అంతే. షేక్ ఎక్కువ ఉంటుంది అనమాట బస్సులో. నాకేం ఇబ్బంది కలగలేదు. అట్లా బాగుంది, పర్వాలేదు. ఇదైతే మనకి దిగంగానే ఇది హోటల్, చూడండి. ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఉన్న కిటికీలాగా అదొక రూమ్, పైన రూమ్ ఉంటాయి. ఇది లోపల బెడ్రూమ్స్. ఇది హాలు, బయట ఇట్లా కూర్చోవచ్చు. ఇది స్విమ్మింగ్ పూలు పైన ఉన్నది ఉండే అవన్నీ రూమ్స్ అనమాట. ఇక్కడ కూర్చొని మనం తినవచ్చు అనమాట. డ్రింకింగ్ కూడా చేస్తారు కొంతమంది. ఇది వచ్చేసి మనకి స్కూబా డైవింగ్, ఇది వచ్చి క్రూజ్. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడే దిగిపోయినాం అనమాట. దిగిపోగానే మాకు ఇక్కడ మా ఫ్రెండ్స్ కలిసిరు. వాళ్ళు మాకంటే ముందు పోయినారనమాట, బుక్ చేసుకొని. మేము ఏంటంటే సడన్గా పెట్టేసుకున్నాం. మామూలుగా అయితే వైజాగ్ పోదాం అనుకున్నాం. ఇది సడన్గా ప్లాన్ అయింది అనమాట. అట్లనే మా ఫ్రెండ్స్ కలిశారు. వీళ్ళే వాళ్ళు ముందుగా బుక్ చేసుకొని ఒకరోజు ముందు బయలుదేరిపోయారు, 2 డేస్ ముందు. మేము అట్లా వాళ్ళని కలిసిన అనమాట. వాళ్ళ ద్వారానే ఈ ప్యాకేజ్ నాకు తెలిసింది. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు ఎంజాయ్ చేసుకొని, వాళ్ళు ఇక డ్రింక్ చేస్తారంటే వైన్స్ పోయినాం అక్కడ లోకల్లో. అట్లా అది మొత్తం మీకు చూపెట్టడానికి. ఎందుకంటే గోవా అంటేనే మందు కదా, చాలా చీప్గా ఉంటుంది అనమాట మందు. ఇక్కడికంటే అక్కడ మన తెలంగాణ కంటే అక్కడ సగం రేట్కే దొరుకుతాయి అన్నమాట. అట్లా వాటర్ కంటే ఆడ మంది తాగుతారు, అంత తక్కువ ఉంటుంది అనమాట ఆడ. అది అట్లనే మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది అనమాట. ఒకసారి అట్లనే మన వ్యూవర్స్కి చూపెడదాం అన్నట్టు చూపెడుతున్నాను అనమాట. మా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్స్ చూడండి. మందు కొన్ని బ్రాండెడ్ తీసుకుంటే మనకి ఆ గిఫ్ట్స్ ఇస్తారు. ఈ మన చూడని ఏవేవో బ్రాండ్స్ ఉన్నాయి. మొత్తం వైన్స్ మొత్తం ఒక రౌండ్ వేసేసినాం. అది చూడండి. ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి 1,00,000, 2 లక్షలు కూడా ఉంది. ఆ వీడియో పెట్టలేదు. 3 లక్షలు చూసినాము. మా వీడియో చూసుకుంటా రౌండ్ వేసుకొని కొద్దిసేపు పక్కనే స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చుంటే అనమాట. ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడైతే మనకి అలో అది అక్కడ తయారనమాట. ఓన్లీ ఫుడ్ అయితే మనకి ఫోన్ చేస్తే ఫుడ్ అయితే మన రూమ్లోకి తెచ్చిస్తారు. మందు ఒకటి మనం బయటకు వెళ్ళి తెచ్చుకొని తాగొచ్చు, అలో ఉంటుంది అనమాట. రూమ్లో తాగొచ్చు, హాల్లో తాగొచ్చు. అట్లా బయటకు ఆడ టెంట్స్ లాగా ఉంటాయి స్విమ్మింగ్ పూల్ పక్కన, ఆడ కూడా తాగుతారు. అన్ని నుంచి బయలుదేరిపోయినా నేనైతే. ఇక్కడ రూమ్ కాడికి వచ్చేసిన ఫోటో సెల్ఫీ చూడండి. నేను మా కిలోమీటర్ నడవకపోతే 1 కిలోమీటర్ అయింది ఫ్రెండ్స్. నేను నడవలేదు సార్. వీడికి అని రాధిక దాకా నడిపిస్తుండే. ఈ నుంచి 1 కిలోమీటర్ నడవడానికి నడిస్తేనే కదా తెలిసేది మనకి. ఇన్ని వేలు పెట్టి గోవాకి వచ్చి మనము బీచే, మరి బీచ్ నుంచి రూమ్ నుంచి బీచ్కి నడిస్తేనే కదా అన్నీ ఒక అది ఉంటుంది పార్టీస్. చూడాలి నీ ఫేస్ ఒకసారి, సముద్రం కనబడుతుంది.
కనబడుతుందా? కొంచెం కనబడుతుంది. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. అటు చూడకు, ఇటు చూడు, ఇలానే చూడు. ఆడు పోయినా సముద్రం లేదు. కింద చూడన్న, సముద్రం ఆడు పోయినా చూడాలి. ఇంకో సర్ప్రైజ్ ఇంకా రావు మళ్ళా. కింద చూడు, ఆడు పోయినాక సముద్రం చూడు. సస్పెన్స్లో పెడుతున్నా సార్. కుక్క కూడా మాతోనే చూస్తా. కింద చూడు, వావానా ఏమంటుంది చూద్దాం. ఫ్రెండ్స్ కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. కాళ్ళు ఎట్లా అరిగిపోయాయి చూడండి. రాత్రికి నొప్పిస్తా, కాళ్ళు నొప్పిస్తా. దగ్గరలో ఉంది బీచ్. రూమ్ నుంచి 1 కిలోమీటర్ నడవకపోతే ఎట్లా అన్ని రూమ్ ఆ దగ్గరలో ఉన్న. నేను ఇప్పుడు చూడకు బీచ్ని, ఓకేనా? సరే సరే, కాళ్ళనే చూస్తున్నా. 1 2 కింద చూడమ్మా, కిందనే చూడు. ఇసుకనే ఉంటుంది అంతేడా. కింద చూడు, కింద చూడాలా దగ్గర చూస్తా. చూడాలా ఫ్రెండ్స్, ఆయన చూడని ఇస్తలేడు. ఈ దాకా తీసుకొచ్చి ఇంత తీసుకొచ్చి చూడు ఎట్లుంది, ఇంత పెద్దగా ఉంది. నా కళ పారాషూట్ ఫ్రెండ్స్. పారాషూట్ ఎక్కాలన్న నా కోరిక. ఆయన కాడు ఈయన ఎక్కుతామా, ఈ బీచ్లోనే ఎక్కుతామా పారాషూట్? సముద్రం మస్తు ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి, వాళ్ళు చూడండి. ఆడరా దుంకారా మంచిగా. మీరు ఇక్కడెక్కడ కూర్చోరు కదా, మీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడెక్కడ కూర్చున్నాం. బీచ్ డే టైంలోనే బాగుంటుంది కదా. బీచ్ డే టైంలోనే బాగుంటుందా, నైట్ టైంలో బాగుంటుందా? బాగుంది. మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పు, బీచ్లో బీచ్ చెప్పులు వేసుకున్నాం మనం. ఏడిపాల చెప్పులు అని ఓని వాటర్ తీసుకోపోనన్ను. వాటర్లో ఉందా, దాడుకోదా? ఆడ బాగా బీచ్ అని రాసింది, ఆడ దిగుదాం. ఫస్ట్ అటు నాడు ఇసుకలో నడవలేకపోతున్నా. వస్తుంది ఎట్లుంది? వస్తుంది, పెద్ద ఉన్నది. బోట్స్ ఉన్నాయేంటి? మైక్ ఉంటే బాగుండు. అక్కడ ఈవినింగ్ దాకా ఉన్నాము, ఫొటోస్ దిగినాం. మొత్తము ఫొటోస్, వీడియోస్, షార్ట్స్, రీల్స్ అన్నీ తీసినాం అనమాట. మొత్తం నైట్ దాకా ఉన్నాం అక్కడే ఆ బీచ్లోనే. ఒక గంట నైట్ మొత్తం ఉన్నాము. నైట్ అంటే ఒక 10 గంటల దాకా అక్కడ ఉండేసి ఫొటోస్, వీడియో దిగినాము. అక్కడ పక్కన ప్లేస్ తీసుకున్నాము, అక్కడే కూర్చున్నాము అనమాట నైట్. అక్కడ కూర్చొని అర్చనకు ఒక ట్రీట్ అనమాట, అది స్పెషల్, మీరే చూడొచ్చు. అదో కూర్చుంది, ఆమె కూడా కూర్చుంది. ఇంకా నేను ఆర్డర్ చేసేసినప్పటికీ ఆర్డర్ చేసేసి సర్ప్రైజ్గా అర్చనకి ఆ గోవాలోనే అడ్వాన్స్ కేక్ కటింగ్ చేయించేసినాము. ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట. కేక్ కటింగ్ అయిపోయింది. అట్లనే మొత్తం చాలా అందరికీ కూడా పనిచేసినాం ఆ కేక్ని. ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే నార్మల్గా ఇంటికాడ చేసుకునేది వేరుంటుంది. గోవాలో బీచ్ కాడ కేక్ కటింగ్ చేయించేసినాం. ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట. అక్కడ నుంచి మేము ఇంకా పక్కనే డీజే పెట్టిరనమాట. డీజే ఆడినాం అనమాట. అర్చన అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. డీజే బర్త్డే కేక్
కటింగ్ తర్వాత అనమాట. చూడండి ఎలా ఆడుతుందో, ఫుల్ ఎంజాయ్ అనమాట. వాళ్ళదే అనమాట, ఫ్రీగా ఆడుకోవచ్చు. అక్కడ బీచ్ కాడ కూర్చున్నప్పుడు కేక్ కటింగ్ చేసాం కదా, ఫ్రీ అనమాట. చాలా ఒక 10 నిమిషాలు అర్ధగంట ఉన్నాం అక్కడే, ఫుల్ ఎంజాయ్. నేనేమో కేక్ కటింగ్ చేయించిన కదా, ఫుల్ అది చేసిన అనమాట, అప్రైజ్ చేసిండు అట్లా. చూడండి వీడియో బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేసినమాట. ఈ డే 2 అనమాట. మార్నింగ్ లేచాము, పికప్ వ్యాన్ వస్తుంది అనమాట. మనకి క్రూజ్ షిప్ ఉంటుంది ఫస్ట్ డే, అది లేదు కాబట్టి మనకి ఇది ఐస్లాండ్ బుక్ చేసుకున్నాం సెకండ్ డే. అందులోనే ఫ్రీ అనమాట, ప్యాకేజీలోనే. ఇది మార్నింగ్ పికప్ వ్యాన్ బుక్ చేసినాక ఫోటో అనమాట. అక్కడ పికప్ వ్యాన్ బుక్ చేసేస్తుంది, అక్కడ వదిలిపెడుతుంది అనమాట సముద్రం కాడ. ఆ నుంచి మళ్ళీ ఇక్కడ ఇది కూడా ఫ్రీయే. ఈ నుంచి పడవలో పోతాం సముద్రం నుంచి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ట్రావెలింగ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఆ నుంచి మనకి స్నాక్స్ కూడా ఇస్తాడు తినడానికి, వాళ్ళే ఇస్తారు ఫ్రీగానే. ఇది కూడా తినడానికి ఇస్తారనమాట, ఎందుకంటే ఏం తినా కాబట్టి లైట్ తినాలి. అట్లనే మొబైల్ పౌచెస్ కూడా అమ్ముతారు, అదొకటి 100 రూపాయలు ఉంటుంది, ఫోన్ వాటర్లో పడకుండా అనమాట. ఈయన గైడ్ చేస్తాడు, ఒక జాగాలో ఆపేసి ఎక్కడెక్కడ ఏముంటాయి కొన్ని లొకేషన్స్ చెప్తాడనమాట, షూటింగ్స్ అయినాయి అన్నట్టుగా అవన్నీ చెప్తాడు. కొద్దిగా వినాలి ఈయన చెప్పేవి కూడా. అట్లనే మేము సముద్రం లోపల పోతున్నాక ఇవి పక్షులు అనమాట, ఇవి బాగుంటాయి. ఆ ఫుడ్ వేస్తుంటే కూడా పట్టుకుంటాయి అనమాట. మేమేం తీసుకురాలేదు, మాకు తెలియదు కాబట్టి. పక్కన వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చారు, వాళ్ళు అమ్ముతారు అనుకుంటా. అది వేస్తుంటే పక్షులన్నీ మన ఎంబడ పడుతుంటాయి అనమాట. ఆ ఫీల్ కూడా బాగుంటుంది. మంచి వీడియో ఫొటోస్ కూడా వాళ్ళు దిగొచ్చు, అది ఆయన ఇస్తూనే ఉంటాడు. ఆ పక్షులన్నీ వచ్చి తింటుంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ అక్కడ చాలా దూరం పోయినాక మధ్యలో ఆపేసి, ఇది ఆ షిప్ నుంచి ఫాస్ట్ అనమాట షిప్, ఇది స్పీడ్ బోట్. ఇది ఆ నుంచి పారాషూట్కి పైకి వెళ్ళడానికి ఇలా మనకి వీడియో తీసుకోవచ్చు అనమాట, ఫ్రీ అనమాట. ఇట్లా వీడియో తీసుకోవాలి, పక్కన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు పోతుంటారు వస్తుంటారు. సగం మంది పెద్ద షిప్లో ఉంటారు, అదే పెద్ద పడవల, సగం మందిని ఇందులోకి ఎక్కిస్తారనమాట. ఇలా అంతా అయిపోయినాక మళ్ళీ అందులో వదులుతారు అట్లా. ఇది కూడా మీకు ఎక్కువసేపు ఏముండదు, చాలా తక్కువనే ఉంటాయి. ఇట్లా పైకి తీసుకెళ్తాడు, కిందకు వదులుతాడు అనమాట. ఇదొకటి. మేము కూడా తర్వాతకి ఏదో ఇలానే మేమేం చేసినామంటే కొద్దిగా పేమెంట్ చేసేసి మంచిగా గోప్రో ఇచ్చారు 360ది, అది ఎక్కువసేపు తిప్పుతాడు, పైకి తీసుకెళ్ళినాడు అనమాట, ఎక్స్ట్రా అమౌంట్. ఇది అయిపోయినాక ఇది ఇట్లా పైకి తీసుకెళ్తాడు, చాలా పైకి తీసుకెళ్తాడు అనమాట. ఒకసారి సముద్రం లోపలికి తీసుకెళ్తుంటాడు, చాలా ఎంజాయ్ ఉంటుంది అనమాట. మా చేతిలో ఉన్నది 360 డిగ్రీ కెమెరా అనమాట, అది 4K ఉంటుంది, చాలా బాగుంటుంది. 360 డిగ్రీ మొత్తం వ్యూ చూపెడుతుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది మీకు మొత్తం సముద్రం మొత్తం కనబడుతుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మీకు సముద్రం లోపలికి దింపుతాడు, పారాషూట్ మీద ఉన్నాం మేము, ఆ నుంచి పైకి గుంజుతాడు. ఇప్పుడు ఆ కెమెరా అట్లనే పట్టుకొని ఉండాలి, అట్లా అది కనబడదు, స్టిక్ కనబడదు అనమాట. చూడండి ఇప్పుడు పైకి తీసుకెళ్తాడు, ఆ వ్యూ చూపెడతాడు చూడండి రౌండ్గా మొత్తము కదండి. ఇప్పుడు మొత్తం చూపెడతాడు. ఇప్పుడు చాలా భయం కూడా వేస్తుంటుంది అనమాట, కానీ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. అట్లా మీరు కూడా పోయి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఫ్రంట్ కెమెరా తిప్పిండు, అట్లా మాది అది స్పీడ్ బోర్డు, అట్లా ఆ కెమెరా నుంచి అట్లనే చూపెడుతుంటాడు అనమాట. అది మేము పోయేది ఐస్లాండ్, అటు పక్క ఉన్నది కదా, చిన్నది ఉంటుంది సన్నగా, అటు సైడ్కి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ ఆడికే పోవాలి మనము. ఈ నుంచి అందరినీ ఇలానే చేస్తారు కాదు, పేమెంట్ కట్టిన వాళ్ళకి ఈ టైప్ వీడియో ఉంటుంది. ఇంత హైట్ పారాషూట్ తీసుకెళ్తాడు అనమాట. వేరే వాళ్ళకైతే ఇంక్లూడింగ్ ప్యాకేజీలు అయితే మీకు పైకి తీసుకెళ్తాడు, కొద్దిసేపు ఆపేసి మళ్ళీ దింపుతాడు అనమాట. కొత్త ప్యాకేజీలో అయితే ఇది కొద్దిగా అమౌంట్ ఇస్తుండాలన్నమాట. ఇక్కడ నుంచి ఇస్తుంటే మీకు ఎక్కువసేపు ఎక్కువ దూరము తిప్పుతుంటారు అనమాట. లేదు మేము ప్యాకేజీలోనే చేసుకుంటాము, అవసరం లేదంటే
ఇది కూడా బాగానే ఉంటుంది ప్యాకేజీలో కూడా. ఎవరికి ఏం పైసలు ఇచ్చే అవసరం కూడా ఉండదు. అవసరం ఉంటేనే మనం అక్కడ పైసలు ఇచ్చి మనం ఇంకా కొద్దిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ మేము ఐస్లాండ్కి తీసుకెళ్తాడు ఆయన. ఇప్పుడు ఇంకా ఎంతసేపు దగ్గర ఒక 3 minutes పైన ఉంచి మమ్మల్ని. మామూలుగా అయితే 1 minute ఉంచుతాడు మీకు. ఇది ఎక్స్ట్రా పేమెంట్ చేసిన వాళ్ళకైతే 3 minutes ఉంచుతాడు. విత్ కెమెరా ఉంటుంది అనమాట. అది మేమైతే వచ్చిన గ్రూప్లో అయితే మేము ఒక్కరమే అట్లా కెమెరా తీసుకున్నాము. మిగతా అందరూ ఫోన్లో కెమెరా తీసిరనమాట. అది ఇలా ఉంటుంది అనమాట. కెమెరా తీసేసుకుంటాడు, ఇట్లా దింపేస్తాడు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎక్కుతారు అన్నమాట. ఇది నెక్స్ట్ వాటర్ అనమాట. స్కూబా డైవింగ్ లోపలికి తీసుకెళ్తారు అనమాట. ఇది కూడా మీకు కపుల్ వీడియో అంటారు, ఫ్యామిలీ వీడియో అంటారు. వాటికి ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే అట్లుంటుంది. సింగిల్ వీడియో ఇది కూడా ఫ్రీ ఉంటుంది. ఏంటంటే మీకు ఎక్కువసేపు ఉంచుతామంటారు కానీ అవసరం లేదు, మీ చాయిస్. వీడియోలో మీ గ్రూప్గా పడాలనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట. కానీ అయితే చాలా బాగుంటాయి. సాటిస్ఫైడ్ ఏంటంటే మన బ్రీతింగ్ ఒకటి ఆ గ్రిప్తోనే గుంజుకుంటూ ఉండాలి, లేకుంటే వాటర్ లోపలికి పోతుంటాయి. ఒక్కసారి పైకి వెళ్ళిపోయినామంటే మళ్ళీ నీకు నెక్స్ట్ టైం ఉండదు ఛాన్సు. ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది అనమాట. చూసుకోండి. ఇది అయిపోయినాక, స్కూబా డైవింగ్ అయిపోయినాక మేము ఆడుకుంటున్నాం అనమాట. పక్కకి ఆడ దుంకేసి వాటర్లో ఆడుకోవచ్చు. జాగ్రత్త ఆడుకోండి, ఎందుకంటే మళ్ళీ తలకాయ లోపడిపోతుంటుంది. కంపల్సరీ వేసుకోవాలి జాకెట్ వాటర్ది. అక్కడి నుంచి మా దగ్గర ఒక 1/2 hour 1 hour అన్న మధ్యలో ఉంచుతాడనమాట. ఆ నుంచి మళ్ళీ బయలుదేరి ఇంకో కొద్దిగా వీడికి తీసుకొస్తాడు, బీచ్ కాడికి తీసుకొచ్చి ఈ నుంచి మనకి వన్నీ ఉంటాయి అనమాట లైన్గా. ఇది బనానా అంటారు దీన్ని. దీని మీద ఒక 4-5 కూర్చోబెట్టి స్పీడ్గా తీసేసి లోపల పడేస్తాడు. అదొకటి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. మేము లైన్ పడ్డది జెట్ స్కీ అంటారు. ఒక్కొక్కరిని కూర్చోబెట్టి స్పీడ్గా తిప్పుతుంటారు. జెట్ స్కీ ఇది. ఇట్లా లైన్గా నిలబడాలి. మనం ఫస్ట్ పోయి నిలబడితే మన ఫస్ట్ ఛాన్స్ వస్తుంది. అంటే ఇట్లా లైన్లో నిలబడుతూ ఉండాలి. ఇది మన షిప్ ఇలానే ఉంటుంది, పడవ. దాంట్లోకి వెళ్ళి మొత్తం అంత దూరం చీడికి తీసుకొస్తాడు, మళ్ళీ అదే ఎక్కాలి. ఇట్లా లైన్గా 1 3 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి స్పోర్ట్స్ సంబంధించినవి 4 types ఉంటాయి. అది చూసుకోవాలి. ఏంటంటే మీకు వివరించి చెప్తున్నాము అంతే, ఇంకోసారి పోతారు కదా. అయితే ఇదొక వెరైటీ అనమాట స్పోర్ట్స్. అంటే మేము కెమెరా వీడియోకి మేము సపరేట్గా పైసలు ఇచ్చామన్నమాట. ఇది కూడా మనీ ఇస్తే వీడియో తీస్తారు, లేదంటే ఒక రౌండ్ కొట్టుకొని వస్తారు అంతే, అందరు కొట్టినట్టు ఒక రౌండ్ కొడతారు అంతే. ఇదైతే మీకు చాలా బాగుంటుంది. ఇదొక అడ్వెంచర్. ఇదొకటి పక్కకు పోయే జెట్స్కి చాలా ఇది స్పీడ్గా పోతుంది బండి అయితే, ఎత్తేస్తుంటుంది అనమాట. ఆ చేతులు కూడా ఊపలేము మనము. చాలా బాగుంటుంది. ఆ అలలు వస్తుంటాయి, స్పీడ్ తిప్పుతుంటాడు అనమాట, రౌండ్గా తిప్పుతాడు. ఇప్పుడు చూడండి, బీచ్ నుంచి ఒక 1 kilometer లోపలికి పట్టుకొస్తాడు. 1 kilometer మీదనే తీసుకొస్తాడు అనమాట బీచ్ నుంచి. మాదైతే అయిపోయింది. ఇంకా అర్చన బీచ్ కాడ ఆడుకుంటుంది, ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళది కూడా అయిపోవాలి. వాళ్ళది అయిపోయేదాకా మనం అప్పటిదాకా బీచ్ కాడనే ఉండాలన్నమాట. తర్వాతకి షిప్ ఎక్కేసి ఇక లంచ్, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, తినేసేయాలి. ఇక వెళ్ళిపోవడం ఉంటుంది. ఆ నుంచి వదిలిపెట్టేస్తాడు, మళ్ళీ పికప్ బస్ వస్తుంది. చూడండి, అక్కడ నుంచి ఇంకా పికప్ బస్ ఎక్కేసినాము. అంతా అయిపోయింది, అలసిపోయినాం అనమాట. ఇంకా డైరెక్ట్ మేము ఏం చేసినామంటే, ఇక మాకి ఆ రూమ్ నుంచి ఒక చాలా దూరం అనమాట. మేమేం చేసినామంటే ఆ నుంచి మేము గోవాకి వెళ్ళిపోయినాం, మళ్ళీ నైట్ వ్యూ కోసము. అట్లా బీచ్కి వెళ్ళిపోయి బీచ్లో కూడా ఉన్నాం, అక్కడే ఉండేసి కొన్ని ఫొటోస్ వీడియో దిగినాం. మళ్ళీ నైట్ వ్యూ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇది మాకు థర్డ్ డే అనమాట. పికప్ బస్ వచ్చింది. ఆ నుంచి మేము వెళ్ళిపోయి మొత్తము సౌత్ గోవా చూపెడతాడు అనమాట. మొత్తము సౌత్ గోవా మొత్తం చూసేసి, ఇది సౌత్ గోవాలో ఒక బీచ్ అనమాట. ఆ బీచ్ మొత్తం మనం చూసుకోవాలి. అక్కడ మనము ఎక్స్ట్రా లోపలికి తీసుకెళ్ళి ఎక్స్ట్రాగా ఉంటుంది అమౌంట్. అది కూడా గోవాలో ఉన్న అది ఏమంటారు జైలు అవేవో చూపెడతాడంట పడవలో తీసుకెళ్ళి. మేము పోలేదు. ఇది నెక్స్ట్ మళ్ళీ వేరేది వ్యూ పాయింట్ అంటారంట. ఇది అక్కడ మేము పైకి పోలేదు, 50 రూపాయలే కానీ పోలేదు. ఇక్కడనే ఫోటో చాలా దిగినాము. ఇంకా పక్కనే కూల్ డ్రింక్స్ అవి తాగుతున్నాం అనమాట. ఇద్దరం తాగినాం. ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచుతాడనమాట. పోయి చూసేసి వచ్చేసేయాలన్నమాట. వ్యూ ఉంటుంది, ఫొటోస్ బాగా దిగచ్చు. నెక్స్ట్ మీకు ఈ టెంపుల్స్ తిప్పుతాడు. ఇది వెంకటేశ్వర స్వామి ఉంటుంది లోపల టెంపుల్. ఈ టెంపుల్లో ఇంకొక విగ్రహము కూడా ఉంటుంది. ఇది మొత్తం వ్యూ అనమాట, టెంపుల్లో ఉన్న వ్యూ. ఇది అమ్మవారు ఉంటుంది, అమ్మవారు. నెక్స్ట్ నీకు వినాయకుడు కూడా ఉంటాడు. అట్లా 3 విగ్రహాలు ఉంటాయి లోపల. బాగుంటుంది గోవాలో. వెంకటేశ్వర స్వామి ఇది ఒకటి. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంకో గుడికి, ఇది శివుడి గుడి అనమాట. చాలా ఫేమస్ అక్కడ. చాలా బాగుంటుంది లోపల కూడా. ఆ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మన స్టైల్, సౌత్ ఇండియా స్టైల్ కూడా ఉంటుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది వ్యూ. సౌత్ బీచ్లో ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం భోజనం అనేది ఉంటుంది, బయట తిన్నాం. ఇది పన్నీరు కాస్ట్లీ ఉంటాయి. మన తర్వాత మేము ఏం చేసామంటే అక్కడ కొద్దిసేపు కూర్చొని కూల్ డ్రింక్ తాగినాం ఇంకొక చోట్ల. ఇంకా బస్ ఎక్కేసి వచ్చేసినాము. ఇది నెక్స్ట్ డే. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇక మేము నార్త్ గోవా ఉండే, నార్త్ గోవాకి పోలేదన్నమాట. ఇక నార్త్ గోవా సేమ్ ఇట్లానే ఉంటుంది, పికప్ బస్ వస్తుంది, నార్త్ గోవాలో అన్నీ చూపెడుతుంది. కానీ మేము పోకుండా మేము డైరెక్ట్ బాగా బీచ్, కలంకల్ బీచ్ అవన్నీ తిరిగినాం అనమాట. చూడ్డానికి పోతున్నాము. గోవా సౌత్ బీచెస్ అంటే ఇవే చూపెడతాడు, ఇంకా పోలేదు. ఇక్కడ ఫొటోస్ చూడండి, చాలా దిగినాం ఫొటోస్. కెమెరామ్యాన్ పెట్టుకొని ఫోటో దిగినాం అనమాట. అక్కడ ఛార్జెస్ ఉంటాయి మీకు, ఫోన్లోకి అక్కడ ప్రింట్ కావాలన్నా కూడా ఇస్తారు. అదే వీడియోస్, ఫొటోస్ చాలా దిగచ్చు అనమాట. ఇది ఏంటంటే మనకి సపరేట్ ఉంటుంది. ఇది దీన్ని జెట్కి అంటారు. ఇక్కడ చేస్తే 2000 రూపాయలు 800 అంటాడు. మన ప్యాకేజీలో అయితే మనకి చాలా తక్కువ వస్తుంది. ఇట్లా వీడియోస్, ఫొటోస్ చాలా దిగినాము. ఫుల్ టైంపాస్ అయింది ఆ రోజు అయితే. ఇంకా నెక్స్ట్ మాకు ఈవినింగే బస్సు ఉందన్నమాట. ఇది ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇద్దరము. ఇక అక్కడనే లంచ్ చేసేసుకున్నాము. ఇంకా బస్సు ఉందన్నమాట ఆ రోజే. ఇంకా వచ్చేసినాం అనమాట. ఇంకొక రోజు ఉండొచ్చు, కానీ ఏంటంటే మేము వచ్చేసినాం రిటర్ను. డ్రాపింగ్ కూడా వాళ్ళేది ఉంటుంది, కార్లో ఉంటుంది డ్రాపింగ్ బస్ స్టాప్కి. ఇదంతా మనకి రూము, బెడ్ అంతా వాళ్ళేది ఉంటుంది ప్రొవైడ్. 14,500 కపుల్స్కి. మీకు కాంటాక్ట్స్ కూడా ఇచ్చేస్తాను.